నమస్కారం సిటీ న్యూస్ తెలుగుకి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు జల్ జీవన్ మిషన్ లో గత ప్రభుత్వం 4000 కోట్లు దుర్వినియోగం చేసింది కేంద్ర సహకారంతో మరింత బలోపేతం చేస్తాం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రకటన చెత్త పేరుకుపోకుండా చైనా తరహాలో విద్యుత్ ప్లాంట్లు 3 ఏళ్లలో అమరావతి పనులు పూర్తి చేస్తాం మంత్రి నారాయణ వెల్లడి రాష్ట్రంలో అత్యంత అవినీతి ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు కాంట్రాక్టర్ల నుంచి కోట్ల రూపాయలు లంచాలు వసూలు చేస్తున్నారు మాజీ ఎంపీ మార్గాని భరత్ విమర్శలు విజయవాడ ఇంద్రకీలాద్రిపై భవానీ దీక్షలకు చురుగ్గా ఏర్పాట్లను పర్యవేక్షించిన ఉన్నతాధికారులు బంగాళాఖాతంలో వాయుగుండంగా బలపడుతున్న అల్పపీడనం శ్రీకాకుళం నుంచి నెల్లూరు వరకు భారీ వర్షాలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచన జల్ జీవన్ మిషన్ లో గత ప్రభుత్వం 4000 కోట్లు దుర్వినియోగం చేసిందని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ విమర్శించారు నీటిని ఎక్కడి నుంచి తీసుకువస్తామనేది గుర్తించక ముందే పైపులు వేశారని చెప్పారు విజయవాడలో జల్ జీవన్ మిషన్ అమలుపై గ్రామీణ నీటి సరఫరా పారిశుద్ధ్య విభాగం ఆధ్వర్యంలో నిర్వహించిన రాష్ట్ర స్థాయి వర్క్ షాప్ లో ఆయన పాల్గొన్నారు తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 70,000 కోట్లు మంజూరు చేయాలని కేంద్రాన్ని కోరినట్లు పవన్ కళ్యాణ్ తెలియజేశారు అలాగే ఈ మేరకు కేంద్ర మంత్రి సిఆర్ పాటిల్ ను కోరామని చెప్పారు పూర్తి వివరాలతో రావాలని ఆయన సూచించినట్లు వివరించారు అదేవిధంగా జనవరి నెలాఖరుకు డీపీఆర్ తీసుకుని జలశక్తి మంత్రికి ప్రతిపాదన పంపిస్తాం జల్ జీవన్ మిషన్ ని మరింత బలోపేతం చేస్తాం అనేక మంది అనుభవిస్తున్న నీటి సమస్య పరిష్కారానికి తొలి ప్రాధాన్యంగా తీసుకోవాలి రోజుకి మనిషికి సగటున 55 లీటర్ల పరిశుభ్రమైన నీటిని ఇవ్వాలనేది ప్రధాని మోదీ కల నిరంతరం ప్రతి ఒక్కరికి నీటి సరఫరా ఉండాలనే ఆకాంక్షతో జల్ జీవన్ మిషన్ ప్రారంభమైందని పవన్ కళ్యాణ్ తెలిపారు దీన్ని మరింత బలోపేతం చేయాలని ఇప్పుడు దాకా జల్ జీవన్ మిషన్ కేవలం నీటిని అందించడం దాని వరకే అంతవరకు పరిమితమైంది ఇది గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి కళ ఇది కనీసం రోజుకి ఒక 55 లీటర్ల నీళ్లు సగటున మనిషికి ఇవ్వాలి అని అది కూడా పరిశుభ్రమైన నీరు ఇవ్వాలి అనేది అల్టిమేట్ గోల్ ఏంటంటే జల్ జీవన్ మిషన్కి సంబంధించి నిరంతరం నీటి సరఫరా ఉండాలి ప్రతి ఒక్కరికి అనేది ఆకాంక్ష ఆశయం దాంట్లో కనీసం ముందస్తుగా కనీసం 55 లీటర్లు కనీసం ఇవ్వాలి అనేది ఆకాంక్షతోటి స్టార్ట్ అయింది ఇప్పుడు ఈ అమృతధార ఈ వర్క్షాప్ని ఎందుకు అమృతధార అని పెట్టాము జల్ జీవన్ మిషన్ రీవ్యాంప్ ప్రోగ్రామ్ కింద అనుకుంటే ఒకటి ఉన్న నీటి వనరులని బలోపేతం చేయటం అలాగే మెయింటెనెన్స్ ఆఫ్ ఎగ్జిస్టింగ్ స్కీమ్స్ ఆల్రెడీ ఉన్న వాటర్ స్కీమ్స్ అన్నిటినీ వాటి మెయింటెనెన్స్ ఎలా ఉన్నాయి ఏంటి అనేది అలాగే వాటర్ కన్జర్వేషన్ కూడా ఎంత కీలకమో దీన్ని జల్ జీవన్ మిషన్లో లేదు కానీ ఇది మనం తీసుకున్న తర్వాత కొత్త ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత మనం తీసుకునేవి వాటర్ కన్జర్వేషన్ కూడా చాలా కీలకమైంది అలాగే ట్రైనింగ్ అండ్ కెపాసిటీ ఒకటికి ఉద్యోగస్తులకే కాకుండా ప్రజలను కూడా దీంట్లో భాగస్వామ్యం చేయాలనేది ఒకటి అలాగే దీంట్లో ఈ ఐటీ సిస్టమ్స్ ద్వారా దీన్ని మనం స్ట్రీమ్లైన్ ఆపరేట్ చేసే విధానం అలాగే గ్రీవెన్స్ రిడ్రెసల్ ఏవైతే నీటి సరఫరాలు ఇబ్బందులు ఏమున్నాయో రిపీటెడ్గా వచ్చే అవుట్ ఆఫ్ మెయింటెనెన్స్ వాటికి కూడా ఒక విధి విధానాలను రూపొందించడం అది దీనికి సంబంధించి ఈ అమృతధార సంబంధించింది ఒకసారి చెప్పుకున్న మనం రిపీటెడ్గా ఉంటుందని కానీ బట్ కనీసం ఒక్కరోజు 1 గంట నీళ్లు తాగకపోయినా 1 పూట నీళ్లు తాగకపోయినా దాని కష్టం ఎంత ఉంటుందో మనందరికీ తెలిసిందే ఏకాదశి వ్రతాలు కానీ ఏదైనా సరే పొద్దున్న నుంచి సాయంత్రం వరకు నీళ్లు తాగకుండా రకరకాల మనం ఈ రిలీజియస్ థింగ్ మనం ఈ పండుగల్లో అప్పుడు ప్రత్యేక పర్వదినాలు అప్పుడు చేసేవి కానీ అప్పుడు కానీ మన నీటి విలువ తెలియదు నీటి దొరకనప్పుడే మన నీటి విలువ తెలుస్తుంది నాకు ప్రత్యేకించి నేను పిఆర్ మినిస్ట్రీ తీసుకున్న తర్వాత వాటర్ కన్జర్వేషన్ ఒకటి నీటిని సరఫరా చేయటం ఒకటి ఇవన్నీ నాకు చాలా ప్రత్యేకమైనవి
చెత్త పేరుకుపోకుండా చైనా తరహాలో విద్యుత్ ప్లాంట్లను ఏర్పాటు చేస్తామని మంత్రి నారాయణ తెలిపారు. రాజమహేంద్రవరం నగరపాలక సంస్థ కార్యాలయంలో మంత్రి నారాయణ సమీక్ష నిర్వహించారు. 3 ఏళ్లలో రాజధాని అమరావతి పనుల్ని పూర్తి చేస్తామని చెప్పారు. పుష్కరాలు రాజమహేంద్రవరం అభివృద్దిపై సీఎం చంద్రబాబుతో సమీక్షిస్తామని పేర్కొన్నారు. గత ప్రభుత్వం పనులు పెంచిందని, ప్రభుత్వ నిధుల్ని దారి మళ్లించిందని మంత్రి నారాయణ విమర్శించారు. ఇక్కడ ప్రజలకు కావాల్సిన అవసరాలకు తగ్గట్టుగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయడానికి వాళ్ళ మీద ఎక్కువ బద్దలు పడకుండా తక్కువ బద్దలు పడేటట్టుగా ట్యాక్స్ కలెక్ట్ చేయొచ్చు. 2014-19లో ఒక్క పైసా అంటే ఒక్క పైసా ఏ ఇయర్ కూడా మేము ట్యాక్స్ పెంచలేము. కానీ గత ప్రభుత్వం ఎన్నోసార్లు పెంచేసింది. ఆ లీకేజీలను అరికట్టడం వల్ల 750 కోట్ల రూపాయలు ఇన్కమ్ పెరిగింది. ఎందుకంటే అడగటం లేదే వదిలేశారండి. దాంతో యాక్చువల్ గా ఫర్ ఎగ్జాంపుల్ మున్సిపాలిటీ తీసుకుంటే 75 కోట్లు హౌస్ ట్యాక్స్ కావచ్చు, వెహికల్ ల్యాండ్ ట్యాక్స్ కావచ్చు, వాటర్ ట్యాక్స్ కావచ్చు, అవి కాకుండా ప్రైవేట్ తీసుకుంటే దాదాపు ఒక 40 కోట్లు. వాళ్ళందరికీ అవేర్నెస్ చేసి ఎడ్యుకేట్ చేసి వాళ్ళ దగ్గర కలెక్ట్ చేయండి. టెండర్లు పిలవడానికి 45,000 కోట్ల రూపాయలకి అథారిటీ క్లియర్ చేసింది. రేపు క్యాబినెట్ ఉంది, ఆ క్యాబినెట్ లో కూడా పెడుతున్నాం. అది కూడా అవుతాయి. 4-5 రోజులు టెండర్లు పిలుస్తాం. మొత్తం 62,000 కోట్ల రూపాయలు. మిగతా బ్యాలెన్స్ కూడా అన్ని టెండర్లు పూర్తి చేసి జనవరి ఎండింగ్ లోపలే వర్క్ స్టార్ట్ చేస్తాం. ఈ మున్సిపాలిటీలోనే కాదండి, 123 మున్సిపాలిటీస్ లో టెండర్లకు పిలిస్తే కాంట్రాక్టర్ రావటంలా మధ్యలాడి వేయించాల్సిన పరిస్థితి. దీనికి కారణం ఏంటంటే గత 5 సంవత్సరాల్లో ఆ ప్రభుత్వం చేసిన అవకతవకలు డిపార్ట్మెంట్ లో కోఆర్డినేట్ చేసి కన్సల్టేటివ్ ఒక రిపోర్ట్ తయారు చేసి దాన్ని యాక్చువల్ గా చేసి కేంద్రానికి పంపించి ఈ యొక్క గోదావరి పుష్కరాలు దృష్టిలో పెట్టుకుని కొంతమంది అడుగుతాము, శాంక్షన్ చేస్తారని చెప్పారు. రాష్ట్రంలో అత్యంత అవినీతి ఎమ్మెల్యే ఎవరు అనే పోటీ పెడితే ఆదిరెడ్డి వాసునే మొదటి స్థానంలో ఉంటారని వైఎస్ఆర్సీపీ మాజీ ఎంపీ మార్కాని భరత్ ఆరోపించారు. డంపింగ్ యార్డు కాంట్రాక్టర్ వద్ద స్థానిక ఎమ్మెల్యే 2 కోట్లు డిమాండ్ చేశారని ఆరోపణలు చేశారు. అలాగనే ఇసుక నుంచి వచ్చే డబ్బులు లెక్క పెట్టలేక ఆదిరెడ్డి 3 కరెన్సీ లెక్కించే మిషన్లు కొనుగోలు చేశారట అని వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు మార్కాని భరత్ తాజాగా మీడియాతో మాట్లాడారు. దళిత యువకుడిపై కూటమి ప్రభుత్వం జాత్యాహంకార ధోరణి చేసిందని, రాజమండ్రిలో దళిత యువకుడిపై జరిగిన ఘటనపై ఢిల్లీలో ఎస్సీ కమిషన్ కి ఫిర్యాదు చేశామని తెలిపారు. జనవరి 3వ వారంలో కమిషన్ ఏపీకి రానుంది. దీనికి సంబంధించి ఇప్పటికే ఉన్నతాధికారులకి నోటీసులు జారీ చేశారని తెలిపారు. ఇదే రాజమండ్రిలో కూడా చూస్తే మరి కొంతమంది సీనియర్ లీడర్లు కొంతమంది ఆయన ఎర్రా వేణు గారని, అదేవిధంగా వాసిరెడ్డి రాంబాబు గారని, వీళ్ళు సీనియర్ లీడర్లే. వాళ్ళకేమో తీసుకొచ్చి ఏపీ స్టేట్ డైరెక్టర్లు ఇప్పిస్తూ ఉన్నారు, వాళ్ళు సీనియర్లు. మరి నేను రాజమండ్రిలో అలాంటి డైరెక్టర్లు, స్టేట్ డైరెక్టర్లు 15-20 మందికి ఇప్పించి ఉంటాను. ఇక్కడ మా మారుతి లక్ష్మి గారు ఉన్నారు, సాగర్ ఉన్నారు, మన అప్పారావు ఉన్నారు, ఇంతమంది బోల్డ్ మందికి ఇప్పించాం. అంటే ఇక్కడ స్థానికంగా మీరు ఏం చేస్తూ ఉన్నారనేది ఒక్కసారి చూడండి, ఆలోచన చేయండి. ఈ అంశాలు ఒక ఇంత నిజంగా బీసీల పట్ల అనగదొక్కే వైఖరి, ఇవన్నీ కూడా ఒక ఇంత బాధాకరమే. ఇది కాకుండా నిజంగా రాజమండ్రిలో ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత 6 నెలల కాల వ్యవధిలో అసలు నిజంగా నేను జనరల్గా ఈ లోకల్గా మాట్లాడాలనంటేనే, ఈ తరహా వాళ్ళ గురించి మాట్లాడాలంటేనే చిరాకేస్తుంది. అలాంటిది మన ఈవీఎం ఎమ్మెల్యే గారి యొక్క ఇటీవల తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రభుత్వం ఎంత జాతి దురహంకారం చూపిస్తా ఉన్నారనంటే, ఇటీవల మనం సంఘటనలు చూసాం. ఇదే రాజమండ్రిలో ఒక దళిత యువకుడి పైన పోలీసులని ఉపయోగించి నగ్నంగా స్టేషన్లో నుంచోపెట్టి దళితుల యొక్క మనోభావాల్ని దెబ్బతీసే విధంగా వాళ్ళ యొక్క వ్యక్తిత్వాన్ని, వాళ్ళకున్న వ్యక్తిత్వాన్ని హననం చేసే విధంగా ఏ రకంగా ప్రవర్తించారో సాక్షాత్తు ఢిల్లీ వెళ్ళి నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్, నేషనల్ ఎస్సీ కమిషన్ కలిసి వాళ్ళకి నివేదిక ఇచ్చి రికార్డెడ్ ప్రూఫ్ వారికి ఇవ్వడం జరిగింది. వాళ్ళు కూడా దాన్ని క్రైమ్ నంబర్ రిజిస్టర్ చేయడం కూడా జరిగింది. క్రైమ్ నంబర్ రిజిస్టర్ చేసి జనవరి 3వ వారంలో
నేషనల్ ఎస్సీ కమిషన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చీఫ్ సెక్రటరీకి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డీజీపీకి ఇద్దరికి నోటీసులు కూడా ఇవ్వడం జరిగింది. వీళ్ళిద్దరూ కూడా జనవరిలో ఇక్కడికి వచ్చి ఈ రాజమండ్రి ఘటన ఒకటే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా ఎన్డీఏ గవర్నమెంట్ ఆంధ్రప్రదేశ్లో వచ్చిన తర్వాత ఏ రకంగా దాడులకు పాల్పడుతున్నారు అనేది ఆ అన్నాటిపైన వచ్చిన కంప్లైంట్లు అన్నాటిపైన విచారణ చేయబోతా ఉన్నారు. నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం స్థిరంగా కొనసాగుతోంది. తదుపరి 2 రోజుల్లో వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని విశాఖపట్నం తుఫాన్ హెచ్చరికల కేంద్రం అధికారులు తెలిపారు. వాయుగుండంగా మారిన అనంతరం నెల్లూరు సమీపానికి చేరి అక్కడ దిశ మార్చుకుని తమిళనాడు వైపుగా పయనిస్తుందని, అక్కడే తీరం దాటే అవకాశం ఉందని తెలియజేశారు. దీని ప్రభావం శ్రీకాకుళం నుంచి నెల్లూరు వరకు తీర ప్రాంతంలోని కోస్తాంధ్ర జిల్లాలపై ఎక్కువగా ఉంటుందని తెలిపారు. బుధవారం నుంచి ఈ నెల 22 వరకు రాష్ట్రానికి వర్ష సూచన ఉందని వెల్లడించారు. బుధవారం విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, యానాం, నెల్లూరు, తిరుపతి జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు, విజయనగరం, కృష్ణా, బాపట్ల, ప్రకాశం జిల్లాలో భారీ వర్షాలు, శ్రీకాకుళం, పార్వతీపురం, అల్లూరి జిల్లాలో మోస్తరు వర్షాలు కురుస్తాయని వివరించారు. ఇంద్రకీలాద్రి భవానీ దీక్షలకు ఏర్పాట్ల సమీక్షలో భాగంగా ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ శ్రీ లక్ష్మీష, విజయవాడ మున్సిపల్ కమిషనర్ జ్ఞానచంద్ర మరియు విజయవాడ సిటీ పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు, ఆర్య ఈవో రామారావు, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కోటేశ్వరరావు, ఇతర అధికారులతో ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ భక్తులు వచ్చే వినాయక గుడి నుంచి అన్ని క్యూ లైన్లు, శనీశ్వర స్వామి ఆలయం వద్ద కేశఖండనశాల, స్నానఘాట్ల నుంచి షవర్లు, టాయిలెట్స్, డ్రెస్ చేంజింగ్ రూమ్స్, ఘాట్ రోడ్డు, కామధేను అమ్మవారి వద్ద వివిధ ఏర్పాట్లు, సీతమ్మవారి పాదాల వద్ద ఏర్పాట్లను పరిశీలించడం జరిగింది. తదుపరి జిల్లా కలెక్టర్ మాట్లాడారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. అది కొంచెం పర్మనెంట్ గా ప్లాన్ చేసుకుంటాం. అది లోకల్ ఈవెంట్ కదా, ఇప్పుడు ఇక్కడ ఆఫీస్ కూడా జరుగుతా ఉందా? ఫంక్షన్లు కదా ఇప్పుడు అవన్నీ డివిజన్ ఆఫీసా, డిస్ట్రిక్ట్ ఆఫీసా? డివిజన్ ఆఫీసా? హెడ్ క్వార్టర్ అంటే స్టేట్ హెడ్ క్వార్టర్ ఎన్టీఆర్. విజయవాడ 1 టౌన్ కోమల విలాస సెంటర్ లో లక్కీ రెస్టారెంట్ ని నూతనంగా ప్రారంభించిన నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి, పోతున మహేష్. ఈ సందర్భంగా నిర్వాహకులు షేక్ కాజా, మొహిద్దీన్, రాళ్లపల్లి లక్ష్మి మాట్లాడారు. మా లక్ష్మి రెస్టారెంట్ నందు ఉదయం 4 గంటల నుంచి 6 గంటల వరకు కిచిడి, పాయా, చికెన్, పరాటా, 6 గంటల నుంచి అన్ని రకాల వెజిటేరియన్ టిఫిన్స్ ఉంటాయని తెలిపారు. మధ్యాహ్నం చికెన్, మటన్, దమ్ బిర్యానీ, వైట్ రైస్, కర్రీస్ లభిస్తాయని చెప్పారు. పార్టీలకు అతీతంగా మా హోటల్ ప్రారంభోత్సవానికి వచ్చిన కార్పొరేటర్లకి, నాయకులందరికీ కూడా అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో లక్కీ రెస్టారెంట్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. నియోజకవర్గ ప్రజలందరికీ, విజయవాడ ప్రజలందరికీ, మా రాష్ట్ర ప్రజలందరికీ సంక్రాంతి, నూతన సంవత్సరం మరియు క్రిస్మస్ శుభాకాంక్షలు. మీ అందరి ఆశీస్సులతో మేము ఇక్కడ పశ్చిమ నియోజకవర్గంలోని కోమల విలాస్ లో లక్కీ రెస్టారెంట్ అని ప్రారంభించామండి. అందరికీ ప్రజలకి అందుబాటులో ఉండే ధరలు. ఉదయం 4 గంటల నుంచే మొదలవుతుందండి. ఉదయం కిచిడి, పరోటా, పాయ, 6 నుంచి టిఫిన్ సెక్షన్, మళ్ళీ 12 నుంచి బిర్యానీ సెక్షన్ ఉంటుంది. మటన్, దమ్ బిర్యానీ, చికెన్ అవన్నీ కూడా ప్రజలకి అందుబాటు ధరల్లోనే
మేము అందించడం జరుగుతుందండి. మళ్ళీ సాయంత్రం 4 గంటల నుంచి గ్రిల్ చికెన్, షవర్మా, ఫాస్ట్ ఫుడ్స్ తో మళ్ళీ సాయంత్రం టిఫిన్స్, బిర్యానీ అన్ని కూడా ప్రజలకి అందుబాటు ధరల్లోనే మేము ఇక్కడ అందించడం జరుగుతుంది. ప్రత్యేకమైన క్వాలిటీతో ఇవ్వడం జరుగుతుంది. అందరూ విజయవాడ ప్రజలందరూ కూడా ఒకసారి మా రెస్టారెంట్ ని వచ్చి దర్శించాల్సిందిగా విజ్ఞప్తి చేసుకుంటున్నాము. మీ ఆశీస్సులు మాకు ఎల్లవేళలా ఉండాలని, మీ కోఆపరేషన్, మీ సపోర్ట్ మాకు ఎల్లవేళలా ఉండాలని హృదయపూర్వకంగా అడుగుతున్నాం. ఇవాళ పాత కోమల విలాసని లక్కీ రెస్టారెంట్ గా రూపుదిద్ది న్యూ మోడల్ గా చేసి ఓపెనింగ్ చేయడం జరిగింది. దీంట్లో పొద్దున్నే 4 గంటలకి కిచిడి, పాయ, పొరోటా, చికెన్, 6 గంటలకి మొత్తం వెజిటేబుల్ అట్టు, ఇడ్లీ, గారి, దోశ మొత్తం టిఫిన్స్ మొత్తం ఉంటాయి. 12 గంటలకి మటన్ బిర్యానీ, చికెన్ బిర్యానీ, కుష్కా, గ్రిల్ చికెన్, షవర్మా, వైట్ రైస్ మొత్తం 5 స్టార్ హోటల్ ఎలా దొరుకుతుందో ఆ రకంగా తయారు చేయడం జరుగుతుంది. ఒకసారి మీరు అందరూ వచ్చి టేస్ట్ చూసి ఎలా ఉందో మీరు మాకు కూడా చెప్పగలరు. ఏమైనా తేడాలు ఉన్నా చెప్పండి, దాన్ని ఇంకేమైనా ఉన్నా సరిపెడతాం. సాయంత్రం కూడా సేమ్ మధ్యాహ్నం ఏమన్నా అన్ని ఉంటాయి. బటర్ నాన్, పుల్కా, నూడిల్స్, మంచూరియా, కేఎఫ్సి, చికెన్ అన్ని ఉంటాయి. విజయవాడ గురునానక్ కాలనీలోని విజయవాడ పార్లమెంట్ కార్యాలయం ఎన్టీఆర్ భవన్ లో 100 నా ఊరు గేయ కావ్యం రచయిత వరంగల్ శ్రీనివాస్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ మీడియాతో మాట్లాడారు. సంవత్సరాల పూర్వం పల్లె, ఆ పల్లెలో జీవించినటువంటి మానవుని జీవన విధానాన్ని ప్రపంచ ప్రజల ముందు ఆవిష్కరించడం కోసం 243 చరణాల గేయ కావ్యాన్ని రచించి 100 నా ఊరుగా నామకరణం చేయడం జరిగింది. అది ఆ 243 చరణాలని ఇటు ఆంధ్ర, తెలంగాణ, రాయలసీమ, ఉత్తరాంధ్ర మనం కావడి కుండల్లాగా విడిపోయినాం. కావడి బద్దలాగా కలిసి ఉండాలనే కాంక్షతోటి కళాకారులకు ఎలాంటి ప్రాంత భేదాలు, కులమతాలు, రంగులు, రూపులు ఇవన్నీ లేవని చాటి చెప్పడం కోసం నాకు తెలంగాణ ప్రాంతంలో 500 మంది గాయకులు దొరికినప్పటికీ అన్ని ప్రాంతాలను కలుపుకోవాలి. పల్లె నా పల్లె కాదు, అందరి పల్లె. అప్పటి సంస్కృతి, సాంప్రదాయాలు, కట్టుబాట్లు, యాస, భాష, స్త్రీల పట్ల గౌరవ మర్యాదలు, అప్పటి 16 రోజుల పెళ్లిళ్ళు, అప్పటి వడకలగ్గాలు, అప్పటి సంవృతలు, అప్పటి పద్ధతులు, అప్పటి నాగడి, గొర్రు, గుంటుక, దంతె, తుండం బొక్కిన దండెడతాడు, టంగువార్లు, పనకుచ్చులు, పగ్గాలు, కణాలు, దుత్తలు, బేరడాకులు, సాయిశీల, ఉప్పుగారు, ఈ వ్యవసాయ పనిముట్లు పూర్తిగా అంతరించిపోతున్నాయి. గసుగయ్య, జడ్డిగం అంటే ఎవరు తెలియదు. ఏ కార్తెలో పంటేసుకొని ఏ కార్తెలో కోసుకున్నాం. మనం గొలుసుకడి చెరువులని ఎట్లా వాడుకున్నాం. బాలింతరాలు ఎలాంటి ఎచ్చాలు దీన్ని బతికింది. ఆ కాలంలో డాక్టర్ లేరు. 100 నా ఊరు గేయ కావ్యాన్ని మిత్రులు, జగమెరిగినటువంటి బ్రాహ్మణుడు మన వరంగల్ శ్రీనివాస్. వరంగల్ శ్రీనివాస్ అంటే తెలియని వ్యక్తి ఉండదనేది నా భావన. అటువంటి గొప్ప గాయకుడు, ప్రజాగాయకుడు ఆయన. కవి, రచయిత, సంగీత దర్శకుడు. ఆయన ఎన్నో గేయాలను మనకి అందించినటువంటి మహనీయుడు. 100 మన చరిత్రని, అంటే మన వెనక మన తండ్రి తాతల సంగతే మనం మర్చిపోయాం ఈ రోజుల్లో. 100 మన సంస్కృతిని మనకి అద్దంలో మన ప్రతిబింబాన్ని చూసుకుంటే ఎంత క్లియర్గా కనిపిస్తుందో ఆ స్థాయిలో మనందరి శ్రీ వరంగల్ శ్రీనివాస్ గారు వరంగల్ జిల్లాలో, ఈ తెలుగు నేలపైన వరంగల్ జిల్లాలో ఒక మారుమూల గ్రామంలో పుట్టి అప్పటికే తనకన్నా ముందు తరాల మొదటి తరం కవులందరినీ స్ఫూర్తిగా తీసుకొని బమ్మెర పోతన, పాల్కురికి, సోమనాథుడు, దాశరథి, కృష్ణమాచార్యులు, రంగాచార్యులు, కాళోజీ, కౌమోది లాంటి మహానుభావులతో వాళ్ళ సాహిత్యాన్ని వింటూ ఆ చరిత్రలను తెలుసుకుంటూ జానపద కళాకారులుగా, జానపద దిగ్గజాలుగా వరంగల్ జిల్లాలో
క్లైమేట్ లాంటి వాళ్ళు, శంకర్ సారంగపాన్ లాంటి వాళ్ళు, అదేవిధంగా మిమిక్రీ ఆర్టిస్టుగా ప్రపంచవ్యాప్తంగా పేరొందినటువంటి నేరెళ్ళ వేణుమాధవ్ లాంటి వాళ్ళ తరహాలో ఇలా వరంగల్ జిల్లా నుండి ఒక కృష్ణా జిల్లా ఫౌండేషన్లు ట్రస్టుల భాగస్వామ్యంతో పీపీపీ పద్ధతిలో ప్రభుత్వ ఏరియా హాస్పిటల్లో మరిన్ని వైద్య సేవలు అందుబాటులోకి తీసుకువస్తామని ప్రభుత్వ ఏరియా హాస్పిటల్ ద్వారా గుండె సంబంధిత మరణాల సైతాన్ని తగ్గించేందుకు సాయశక్తుల కృషి చేస్తున్నామని ఎమ్మెల్యే వెనిగండ్ల రాము తెలియజేశారు. గుడివాడ ప్రభుత్వ ఏరియా హాస్పిటల్ అభివృద్ది కమిటీ చైర్మన్ గా ఎమ్మెల్యే వెనిగండ్ల రాము మరియు కమిటీ సభ్యులు బాధ్యతలు చేపట్టిన దయానంద్, మధ్య శ్రీనివాసు, దేవేంద్రుడు మరియు కరుణలకి అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ ఇన్ఛార్జి బోరగడ్డ శ్రీకాంత్, ఎన్టీఆర్ స్టేడియం కమిటీ వైస్ చైర్మన్ ఎలవర్తి శ్రీనివాసరావు, హాస్పిటల్ సూపరింటెండెంట్ ఇందిరాదేవి, ఆర్ఎంఓ కృష్ణదొర తదితరులు పాల్గొన్నారు. కమిటీ వేయాలి అనేది మంజూరు చేసుకుంటే కమిటీ వేసుకుంటే బెటర్ అనే ఉద్దేశంతో నేను కూడా వెంటనే ఓకే చేసుకుని అందరిలోకి అన్ని వర్గాలను రిప్రజెంట్ చేసేటట్టుగా, అలాగే అన్ని అంటే అవసరాలు కూడా అంటే చేయగలిగిన కూడా డైనమిక్ ఉండాలని కూడా చూసుకుని వీళ్ళందరినీ చేసుకోవడం జరిగింది. సో ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు ఉత్సాహంగా పనిచేసేవాళ్ళు, ఎప్పుడు మనుషులు కూడా క్లారిటీ ఉంటుంది. అంత ఎప్పుడైనా దీనికైనా రెడీగా ఉండి ఏ టైం అయినా కానీ పనిచేయగలిగిన వ్యక్తుల్ని ఇక్కడ తీసుకోవడం జరిగింది. ముందుగా కార్యవర్గ సభ్యులందరూ కూడా మీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. ఈ నేను వచ్చినప్పుడు దగ్గర నుంచి మా అన్నయ్య చెప్పినట్టుగా మనకి ఆరోగ్యం అనేది చాలా ముఖ్యం. దీన్ని కూడా చాలా శ్రద్ధ పెట్టి నేను కూడా చాలా మెడికల్ క్యాంపులు పెట్టించాను, రకరకాల సర్వీసెస్ చేసుకుంటూ వచ్చాను. ఇంకా చూస్తుంటే ఇంకా చాలా మంచి డాక్టర్స్ ఉంటారు గవర్నమెంట్ హాస్పిటల్లో, దాంట్లో ఎవరికి తగ్గలేదు. వాళ్ళ కూడా చైతన్యం రావాలంటే సరైన ప్రాసెస్, సరిగ్గా వాళ్ళకి కూడా సపోర్ట్ ఉంటే బాగుంటుందని నా ఉద్దేశం. హాస్పిటల్స్ ఎప్పుడు మంచి డాక్టర్స్ ఉన్నారు. ఇక్కడ ఎక్కువ మంది అస్తవాసి బాగుందనే చెప్తారు ఇక్కడ హాస్పిటల్స్ ఉన్న వాళ్ళందరూ. ఎందుకంటే ఎంతో మంది ట్రీట్ చేస్తారు, వాళ్ళకు ఉన్నంత ఎక్స్పీరియన్స్ జరుగుతున్నాం. కానీ వాళ్ళకి కూడా సపోర్ట్ చేసుకుంటూ, అలాగే నర్సెస్ కానీ వీటిలో కానీ అన్ని మీరందరికీ మీరు సపోర్ట్ చేసుకుంటూ ఆ ఉత్తేజం వాళ్ళలో కూడా కలిగిస్తేనే మనం అనుకున్న అది సాధించగలం. మీకు కూడా చెప్తున్నా, మీరెందుకు పనిచేస్తుంటే మిగతా వాళ్ళందరూ మేము పనిచేస్తాము చెప్పిన మిగతా చేయాలనేది కాకుండా గౌతులొచ్చిన విగ్రహ ఆవిష్కరణలో జోగి రమేష్ కనిపించడం ఆశ్చర్యానికి గురిచేసిందని ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ కొనకల నారాయణ తెలిపారు. స్థానిక మచిలీపట్నం తెలుగుదేశం పార్టీ పార్లమెంటు కార్యాలయంలో రాష్ట్ర ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ కొనకల నారాయణరావు మీడియాతో మాట్లాడారు. మేమంతా కూడా ఆశ్చర్యపోయాం. ఇది మా వరకు పిలిచిన కార్యక్రమం మేము భావించాం. జోగి రమేష్ వస్తాడని చెప్పి మేము ఊహించలేదు. ఇటువంటి అనుకోకుండా జరిగినటువంటి దురదృష్టకర సంఘటన. అతను ఊరేగింపులోను అంతకుముందు పారసారథి గారి కోసం మేము వెయిట్ చేస్తూ ఉన్నాం ఒక ఇంట్లో. ఆ ఇంట్లోకి కూడా జోగి రమేష్ వచ్చాడు. మేము ముభావంగానే మేము ఉన్నాము, అయిష్టంగానే ఉన్నాం. కానీ రచన గారి విగ్రహావిష్కరణ సభ రసాబస కాకూడదన్న ఉద్దేశంతో, అంతరాయం కలగకూడదన్న ఉద్దేశంతో మేమంతా ఓర్పు వహించి అక్కడ విగ్రహ కమిటీ వాళ్ళు ఏర్పాటు చేసినటువంటి ఊరేగింపులో పాల్గొని రచన గారి విగ్రహావిష్కరణ చేసి
మళ్ళీ సభకి బహిరంగ సభకు రావడం జరిగింది. ఈ కార్యక్రమాల్లో జోగి రమేష్ వస్తాడని మాతో పాల్గొంటాడని మేము ఊహించలేదు. ఊహించి ఉంటే నిర్వాహకులకు చెప్పి దాన్ని వేరేగా సంబంధం లేకుండా నిర్వహించేవాళ్ళం. మరి దురదృష్టకరమైన సంఘటన. అతను మేము కలిసి పాల్గొనడం. రాజకీయ ప్రత్యర్థి జోగి రమేష్ నాకు. ఇది సోషల్ మీడియాలో అవగాహన లేక తప్పుగా అర్థం చేసుకుని మా పైన సోషల్ మీడియాలో మాట్లాడుతూ ఉన్నారు. అవన్నీ కరెక్ట్ కాదు. జోగి రమేష్ని మేము ఆహ్వానించలేదు. అది ఆహ్వాన సంఘం వాళ్ళు ఎవరన్నా వైసీపీ వాళ్ళు చేసిన పని అయి ఉంటుంది. అది మమ్మల్ని మాత్రం పిలిచారు. మేము ఆహ్వానితులుగా వెళ్ళాము. ఇలా కార్యక్రమాన్ని పూర్తి చేసి వచ్చాం. అక్కడ జోగి రమేష్తో కలిసి ఆ కార్యక్రమంలో పాల్గొన్నందుకు కృష్ణా జిల్లా పెడన నియోజకవర్గం పెడనపట్నంలో వేంచేసి ఉన్న పైడమ్మ అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించిన పెడన శాసనసభ్యులు కాగిత కృష్ణప్రసాద్, సతీమణి కాగిత శిరీష సతీ సమేతంగా పైడమ్మ అమ్మవారికి ప్రత్యేక పూజల్ని నిర్వహించడం జరిగింది. కార్యక్రమంలో టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, భక్తులు, ఆలయ కమిటీ మరియు ఆలయ ఈవో తిక్కిశెట్టి మోహన్ రావు తదితరులు పాల్గొన్నారు. పైడమ్మ అమ్మవారి యొక్క మహోత్సవం సందర్భంగా అమ్మవారి యొక్క దర్శనం చేసుకోవడం జరిగింది. పెడన నియోజకవర్గంలో ప్రజలందరూ కూడా సంతోషంగా ఉండాలి, అమ్మవారి యొక్క ఆశీస్సులు మనందరి మీద ఉండాలి, ఈ పెడన నియోజకవర్గాన్ని అభివృద్ధి బాధ్యత తీసుకెళ్లేందుకు అమ్మవారి యొక్క ఆశీస్సులు ఉండాలని చెప్పేసి కోరుకోవడం జరిగింది. గతంలో మన ఆలయానికి సంబంధించి అభివృద్ధి బాధ్యతలో నిధులు తీసుకెళ్ళడం జరిగింది. ఇవన్నీ కూడా డెవలప్మెంట్ జరిగింది. మళ్ళీ రానున్న రోజుల్లో తప్పకుండా మరి రాష్ట్ర ప్రభుత్వం కూడా మాట్లాడి ఈ యొక్క ఆలయాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు తప్పకుండా. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. జల్ జీవన్ మిషన్ లో గత ప్రభుత్వం 4,000 కోట్లు దుర్వినియోగం చేసింది. కేంద్ర సహకారంతో మరింత బలోపేతం చేస్తాం. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రకటన. చెత్త పేరుకుపోకుండా చైనా తరహాలో విద్యుత్ ప్లాంట్లు 3 ఏళ్లలో అమరావతి పనులు పూర్తి చేస్తాం. మంత్రి నారాయణ వెల్లడి. రాష్ట్రంలో అత్యంత అవినీతి ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు. కాంట్రాక్టర్ల నుంచి కోట్ల రూపాయలు లంచాలు వసూలు చేస్తున్నారు. మాజీ ఎంపీ మార్గాని భరత్ విమర్శలు. విజయవాడ ఇంద్రకీలాద్రిపై భవానీ దీక్షలకు చురుగ్గా ఏర్పాట్లను పర్యవేక్షించిన ఉన్నతాధికారులు.
బంగాళాఖాతంలో వాయుగుండంగా బలపడుతున్న అల్పపీడనం. శ్రీకాకుళం నుంచి నెల్లూరు వరకు భారీ వర్షాలు. అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచన. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.